ఇంకా లోన్ తీసుకోలేదు కదమ్మా, ఎందుకింత కోపం? ముట్టుకోకు, నన్ను తాకకు, అసలు నువ్వు నాతో మాట్లాడకు. అక్క, మనం వెనక్కి వెళ్ళిపోదాం, అదే మనకు మంచిది. వెళ్ళక్కడ ఆనందికి ఏమని చెప్తాం? ఉండు, అసలు ఇక్కడేం జరుగుతుందో చూద్దాం. అసలు నువ్వు నా కొడుకువే కాదురా. ఇక నీతో మాట్లాడి ఎలాంటి ప్రయోజనం లేదు. దీనంతటికి కారణం ఆ ఆనంది. అది నీ మెదడులో పురుగులా చేరి నిన్ను భూతంలాగా ఆవహించి ఆడిస్తోంది. అది ఆడించినట్లు నువ్వు ఆడుతున్నావు. దాంతో ఏ రకంగా మాట్లాడితే నువ్వు దారిలోకొస్తావో నాకు బాగా తెలుసు. ముందు ముందు ఆ దయ్యం పని పట్టాలి. అమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. తొందరపడి అలాంటి పని చేయకమ్మా. ఇందులో ఆనంది తప్పేం లేదు. ఈ పత్రాలన్నీ తీసుకెళ్లినట్టు తనకి తెలీదు. చివరి నిమిషంలో తనకి విషయం తెలిసి నాకు డబ్బు సాయం చేయకపోయినా పర్లేదు, మీ ఇంటి పత్రాలు తాకట్టు పెట్టడానికి నేను ఒప్పుకోనని చాలా పెద్ద గొడవ చేసింది. ఆ ప్రాసెస్ జరగకుండా ఆపేసింది. తప్పు చేసింది నేనమ్మా, ఆనంది కాదు. ఈవిడసలే కోపంగా ఉంది. ఇప్పుడు గాని బయటకొచ్చి ఆనందిని చూసిందా ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది. అవునవును, పద లోపలికెళ్దాం. రా. ఏంటన్నా అంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఏం జరిగింది? సావిత్రక్క, సౌసో, మీరేంటి ఇలా వచ్చారు? రండమ్మా రండి, వీడు చేసిన ఘనకార్యం గురించి అడగండి. అమ్మా, నార్మల్. ఈ ఇంటిని 10 లక్షలకి బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ డబ్బు ఆనందికి ఇవ్వాలని చూస్తున్నాడు వీడు.